హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాంశ్ నందన్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏమిటి? సో చాలామంది లేడీస్ డెలివరీ తర్వాత ఈ ఫేజ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ సరైన స్లీప్ ఉండదు, అంటే 8 hours ఆఫ్ స్లీప్ ఉండదు. బేబీ అస్తమానం లెగుస్తా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎవ్రీ 2 hours షీ హ్యాడ్ టు ఫీడ్. నో ఎక్స్టర్నల్ ఫుడ్, నథింగ్ ఎల్స్. తనకి తను సరైన కేర్ తీసుకోదు, సరైన డైట్ ఉండదు. ఈ టైంలో ఫిజికల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తారు, బట్ ఎమోషనల్ అండ్ మారల్ సపోర్ట్ ఇవ్వాలి లేడీస్కి. అండ్ దట్స్ ఏ ప్యూర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ. డెలివరీ అయ్యే వరకు తల్లి ఆరోగ్యం గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు, బట్ ఆఫ్టర్ డెలివరీ ఫోకస్ అంతా తెలుసో తెలియకో బేబీ వైపు వెళ్ళిపోతుంది. వాస్తవంగా ఆ టైంలో తల్లికి చాలా సపోర్ట్ అవసరం. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అనేది చాలా సంతోషకరమైన విషయం అండ్ చాలా స్ట్రెస్ఫుల్ అయిన విషయం కూడా. లెట్ జస్ట్ ఇమాజిన్, మన కడుపులో ఒక లైఫ్, ఒక ఫీటస్ పెరుగుతుందని తెలిసిన తర్వాత మనం ప్రశాంతంగా ఎలా పడుకోగలం? ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల బిడ్డ మీద ప్రెషర్ పడుతుందా, లోపల బిడ్డ బాగానే పెరుగుతుందా అనే టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. బేబీ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పాదాలలో వాపులు, నొప్పులు, బీపీ పెరగడం, షుగర్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ 9 to 10 months జర్నీ ఏదైతే ఉందో ఇదంతా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ పీరియడ్. సో డెలివరీ అయిన మదర్కి ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో మనం ఈ బాండింగ్ అనేది ఏర్పరచలేకపోతే నాట్ ఈవెన్ ఏ గాడ్ క్యాన్ సేవ్ హెర్. ఆఫ్టర్ డెలివరీ ఇట్స్ నాట్ అబౌట్ ది చైల్డ్, ఇట్స్ ఆల్ అబౌట్ ది మదర్. అప్రిషియేట్ హెర్ అండ్ గివ్ హెర్ కాన్ఫిడెన్స్. ఆ బిడ్డని ఆమె ఇక్కడ వరకు తీసుకురావడానికి షీ వెంట్ త్రూ ఎ లాట్. సో ఇదంతా ఎవరికి తెలీదు. వస్తారు చూడడానికి, వచ్చి ముక్కు ఇలా ఉంది, మూత అలా ఉందని చెప్పేసి వంకలు పెడుతూ ఉంటారు కొంతమంది. సో ఆల్ దీస్ వర్డ్స్ అనేవి దే డోంట్ గో వెల్ విత్ ఈచ్ ఉమెన్, హౌ షీ ఈస్ టేకింగ్ ఇట్. సో బీ కాన్షియస్ ఇన్ యువర్ వర్డ్స్, షవర్ హెర్ లవ్ అండ్ ఆస్క్ వాట్ షీ నీడ్స్, గివ్ హెర్ స్పేస్ అండ్ సే యు ఆర్ దేర్ ఫర్ హెర్.